ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా 2025 సంవత్సరము జనవరి మాసం అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన రెక్కల కింద మనందరినీ కాచి కాపాడిన దేవాతి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారంగా ఈ దినమున మనము ఉన్నాము. అయితే జనవరి మాసంలో దేవుడు ప్రవేశపెట్టి ఆ మాసంలో అంతటిలో కూడా మన ఇచ్చే ఆరోగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఈ 2025 సంవత్సరం ప్రారంభించి మరో నెలను ఈ దినమున ఫిబ్రవరి మొదటి దినమున ప్రభుని ఆరాధించడానికి అని సేవించడానికి దేవుడు మన జీవితాల్లో మరొక నెలలో ప్రవేశపెట్టాడు. దేవుని మనం ఎంతగానో స్తుతించేవారుగా ఉండాలి. కనుక ఈ మాటలు వింటున్న మీరు, అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని మనవి చేసుకుంటున్నాం. మరి ఈ దినమున ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి దినమున దేవుడు మనతో మాట్లాడే మాటను ఆయన ఈ మాసానికి మనకు కావలసినటువంటి వాగ్దానమును మనము ధ్యానించుకుంటూ ముందుకు సాగుతాం. ప్రభువుని నిన్ను అడిగినప్పుడు, అయ్యా ఈ నెలంతటికి కావలసినటువంటి నీ బిడ్డలు ఆదరించబడాలి, వారందరూ కూడా ఈ మాసమంతా కాచి కాపాడాలయ్యా, నీ వాక్యములను ధైర్యపరచాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి మాటను చదువుకొని మనం ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం భయభక్తి చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు శోధన నుండి కాపాడేవాడు, మన శోధన నుండి తప్పించే దేవుడు. ఎలాంటి పరిస్థితులు తెలుసా? ఆ శోధనలు మనకు తెలిసి రాదు. అనేక సందర్భాల్లో కుటుంబంలో శోధన, మన జీవితంలో అనేకమైన శోధనలు ఎదురవుతున్నప్పుడు ఆ శోధనలను ఎవరు తప్పిస్తారు? ఎటువంటి వారిని దేవుడు తప్పిస్తాడంటే, దేవాతి దేవుడు తన వాక్యంలో చెప్పబడిన మాట, ఆయన వాక్య విషయమై ఎవరైతే ఓర్పు కలిగి సహనము కలిగి ఆయన మాటలను గైకొంటారో, లోబడతారో, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటారో వారు కలిగే ఆ శోధనల నుండి దేవుడు తప్పిస్తాడు. చక్కగా దేవుని మాటలు ఈ ఫిబ్రవరి మాసం అంతా రాబోయేటువంటి శ్రమలు, రాబోయేటువంటి అనేకమైన శోధన నుండి ప్రభు మనందరిని తప్పించాలని ప్రభు ఈరోజు వాగ్దానంగా మనతో మాట్లాడుతున్నాడు. లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలం నేనును నిన్ను కాపాడేదని అంటున్నారు. ఈ శోధన నుండి ఎవరు తప్పిస్తారు? ఒక మనుషుడికి శోధన వచ్చినప్పుడు ఆ శోధనని భరించలేక, ఓర్పు లేక, చాలా మంది దాన్ని గ్రహించలేక, వాక్యానికి లోబడక, వాక్యం ఏం చెప్పిందో ఓర్పు కలిగి జీవించమన్నది. కానీ మనుషులకి ఈరోజు ఓర్పు లేదు. దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని సన్నిధికి వస్తారు, కానీ వచ్చినప్పుడే వాళ్ళకి అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకాలు జరగాలి, స్వస్థత కలగాలి. ఓర్పు ఉండదు వాళ్ళ జీవితంలో. కనుక ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో, ఓర్పు కలిగి జీవిస్తావో, నీకు శోధనలు వస్తాయి. శోధనల నుండి తప్పించే దేవుడే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. ఆయన మాత్రమే శోధనల నుండి కాపాడువాడు, శోధనల నుండి తప్పించువాడు. చూసారా, గడిచిన మాసములో లాస్ ఏంజల్ అనేటువంటి అమెరికా ప్రాంతంలో చాలా ఖరీదైన పట్టణం. ఆ హాలీవుడ్ అంతా కూడా అక్కడ చాలా కోట్లు గృహాలు, భవనాలు, భవంతులు, కోట్లకు 2 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, అనేక కోట్లు కార్లు చూడండి, BMW, బెంజి, చాలా విలువైనటువంటి కార్లు, వస్తువులు. వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
దేవుడికి వాళ్ళు స్థానం ఇవ్వలేదు. ఈ లోకములో మనుషులకి, స్నేహితులకి, మరి అనేక విషయాల్లో వాళ్ళు మార్కులు వేస్తారు. కానీ దేవునికి ఎంతగానో ప్రేమిస్తామని అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా, ఆ యొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా కలుసుకొని దేవుని నామాన్ని వాళ్ళు అవమానపరిచారు. దేవుడే లేడు, ఇది నా టాలెంట్, నాకు కలిగినట్టు సంపద, నాకు కలిగింది, దేవుడు లేడు అని దేవుని దూషించారు. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవునికి వాళ్ళు 0 మార్క్ వేశారు. నా ప్రభు చూస్తున్నాడు. విపత్కరమైన అది జరిగినటువంటి మరుసటి రోజున ఆ ప్రాంతమంతా, ఖరీదైన పట్టణము కాలిపోయింది, బూడిదైపోయింది. వాళ్ళు చూస్తుండగానే, ఏమైందయ్యా నీ టాలెంట్, ఏమైందయ్యమ్మా? ఒక సింగర్ అంటున్నది. ఆమె హీరోయిన్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ కావచ్చు, నిన్ను పుట్టించి దేవుడే, నిన్ను టాలెంట్ ఇచ్చింది దేవుడే, నిన్ను గొప్ప చేసింది దేవుడే, నీకు కోట్ల ఆస్తి ఇచ్చింది దేవుడే, నీకు ధనాన్ని ఇచ్చింది దేవుడే, నీకు ఆస్తి పాస్తులు ఇచ్చింది దేవుడే. అటువంటి దేవుని తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునుపు నువ్వు పుట్టాలని, నువ్వు ద్వారా అనేకమైన కార్యాల ద్వారా జరిగించాలని దేవుడు నిన్ను పుట్టించాడు. అటువంటి దేవాతి దేవుని నువ్వు దేవునికి 0 మార్క్ వేస్తావా? కాలిపోతున్నప్పుడు ఏమైంది నీ టాలెంట్, ఏమైంది నీ జ్ఞానము, ఏమైంది నీకు ఆ యొక్క మాటలు, ఏమైంది? కాపాడవచ్చు కదా. చూస్తుండగానే లాస్ ఏంజలస్ ప్రాంతం కాలిపోయింది, బూడిద. అయితే ఆ పట్టణంలో ఒక మందిరం ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ పట్టణంలో ఒక సేవకుడు ఉన్నారు. ఆ ప్రాంతం అంతా చుట్టూతా కూడా కాలిపోయింది, కానీ ఆ దైవజనుడు కుటుంబం మాత్రం నిలబడింది. ఎందుకో తెలుసా? ఆయన ఓర్పు కలిగి, ఒక సేవకుడు అంటే దేవుడు పిలిచినవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పనిని చేసేటటువంటి సేవకుడు కుటుంబం మాత్రం అది అలాగనే చక్కగా దేవుడు కాపాడాడు. ఆ చుట్టూత ప్రాంతం అంతా కాలిపోయింది, కానీ చూడండి దేవుడు ఎంతగా అక్కడ ఆ యొక్క గర్వించిన వారికి బుద్ధి చెప్పాడు తెలుసా? ఆ సేవకుడిల్లు మాత్రం, అది చర్చి మాత్రమే నిలబడింది, చుట్టూత అన్ని కాలిపోయాయి, సేవకుడిల్లు మాత్రమే ఉంది. కాబట్టి దేవుడు తన చిత్తములో నీవు ఉండాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడైనా గ్రహించు, నీ గర్వాన్ని విడుచు, ఓర్పు విషయము కలిగి పశ్చాత్తాపం చెందితే నిన్ను కనికరిస్తాడు, నిన్ను కరుణిస్తాడు. ఎప్పుడు కూడా గర్వంతో మాట్లాడకు. అమ్మా, నువ్వెంత హీరోయిన్ అయినా, నువ్వెంత హీరో అయినా దేవుని దృష్టిలో నువ్వు 0వే. ఆయన హీరోని మర్చిపోయి నిన్ను హీరో చేసింది ఆయన. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఓర్పు కలిగి ఆయన వాక్యానికి లోబడినట్లయితే శోధన కాలం నువ్వు తప్పించబడతావు. శోధన కాలం నువ్వు ఆయన నిన్ను తప్పిస్తాడు, కాపాడుతావు. ఎటువంటి తెలుసులా? 121వ కీర్తనలో మనం చూసినప్పుడు చూడండి, 121వ కీర్తన 3వ వచనం మనం చూసినప్పుడు, ఆయన నీ పాదము తొట్టిలనీయడు, నిన్ను కాపాడువాడు పునకుడు. నీ పాదాలు తొట్టిలను కాపాడుతాడు. ఓర్పు విషయమును కలిగి ఉంటే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి నువ్వు లోబడితే, ఆయన నీ పాదాలను ఎక్కడ కూడా కాలు జారకుండా కాపాడే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ కింద వచనంలో మనం చూసినప్పుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకొడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూసారా? దేవుడు కాపాడకపోతే మనము గత మాసములో చాలా మంది మరణించారు. కానీ ఈ మాసంలో చూడండి, మనల్ని ప్రవేశపెట్టండి, మనం ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడలారా, దేవునికి ప్రియమైన వారలారా, మనంతో ఓర్పు కలిగి ముందుకు సాగాలి. మనం కలిగింది ఏది కూడా మనల్ని అనిత్య రాజ్యానికి చేర్చదు. కాబట్టి నిన్ను కాపాడువాడు ఆయన కొడుకుడు, నిద్రపోడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను కంటికి రెప్పలు ఆయన కొనుక్కోకుండా కాపాడే దేవుడు. ఈరోజు చూడండి, ఇక్కడ మనకి ఉదయకాలము అమెరికాలో నైట్ అక్కడ కాపాడుతున్నాడు, ఉదయకాలం మనల్ని కాపాడుతున్నాడు. మన దేవుడు అంతా కొనుక్కకుండా కాపాడుతున్నాడు. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. ఆయన లోకమంతటి మీదకి వచ్చేటువంటి శోధన కాలంలో నన్ను తప్పిస్తూ ఉన్నాడు. అనేక మంది ఈరోజు శోధన తట్టుకోలేక వారందరూ కూడా ఈరోజు లేదు. చాలా మంది ఆత్మహత్యలు, చాలా మంది ఆ శోధన తట్టుకోలేక వెనుదిరిగిపోయి లోకంలో కలిసిపోయారు. అలా చేయకు, ఓర్పు కలుపు. ఎన్ని శ్రమలు వచ్చిన దేవుని మీద, దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడితే నువ్వు శోధన కాలంలో ఆయన కాపాడువాడు. ఎవరో తెలుసా? నజరేయుడైన యేసయ్య.
కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మనందరికీ కలిగేటటువంటి శోధన నుండి ఆయన తప్పిస్తాడు. నువ్వు మాత్రం ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. ధనం ఉండి టాలెంట్ ఉందని మనం విర్రవేగకూడదు. మనం ఎప్పుడు కూడా తగ్గించబడాలి, లోబడాలి, సేవకులకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, మనమందరం కూడా ఓర్పు కలిగి జీవిస్తాం. శ్రమల కాలంలో, ఇదిగో శోధన కాలంలో తప్పించేది ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య మాత్రమే. కనుక ఆయన నిన్ను కాపాడేవాడు. ఇదిగో మరొక వచనం కూడా మనం చదువుకుందాం. అది 121 కీర్తనలో 8వ వచనం చూసుకున్నప్పుడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అమ్మా అయ్యలారా వినండి, ఇది మొదలుకొని ఇంతవరకు నువ్వు ఓర్పు కలిగి జీవించావో లేదో, దేవుని వాక్యానికి లోబడ్డావో లేదో నాకు తెలియదు, కానీ ఇది మొదలుకొని నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఓర్పు కలిగి జీవిస్తే, వాక్యానికి లోబడితే, సేవకు లోబడితే, నిన్ను నా ప్రభు మన దేవుడు ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? లోబడతావా ఆయనకి? ఆయన వాక్యానికి లోబడతావా? సేవకుల మాటకు లోబడతావా? అయితే నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు వినయము కలిగి, విధేయత కలిగి నడుచుకోవాలని, ఈ మాసం అంతా కూడా నీకు రాబోయే శోధనను తప్పిస్తాడు. నీ రాకపోకల యందు నువ్వు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆయన సన్నిధి కాంతితో ఆయన కాపాడుతాడు. ఆయనే నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీవు ఆయన విషయములు, వాక్య విషయములు నువ్వు ఓర్పు కలిగి జీవించాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ ఫిబ్రవరి మాసంలో 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి నాయనా మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఓర్పు కలిగి, సహనము కలిగి నీ వాక్యానికి లోబడే కృపను మీరు దయచేయండి. రాబోయే శోధన కాలంలో మీరు తప్పిస్తారని మాట ఇచ్చామయ్యా. నీ బిడ్డలకు కలిగే శోధనను తప్పించండి. ఇది మొదలుకొని ప్రభా, నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు రాకపోకలేదు కాపాడండి. ఇశ్రాయేలును కాపాడు, కొనుక్కోడు, నిద్రపోడని వాక్యం సెలవిచ్చినట్లుగా నిజమేనైనా మీరు మమ్మలను కాపాడుతున్నందుకు రేయనక పగలనక తండ్రి మా పట్ల మీకున్న ప్రేమ అయ్యా, మీరు తండ్రి నాయన నీ ప్రేమను బట్టి మేము తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఏ అర్హత లేని మమ్మలను, ఏ యోగ్యత లేని మమ్మలను తండ్రి నాయన సజీవి లెక్కలు ఉంచిన తండ్రి మరో దినాన్ని, మరో నెలను, మరో సంవత్సరాలు మా జీవితంలో మీరు పొడిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఓర్పు కలిగి, సహనం కలిగి నడుచుకునే కృపను మీరు దయచేయమని, మరి నీ బిడ్డలు ఈ మాసం అంతా కూడా ప్రభు వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో, వాళ్ళు చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండండి. వాళ్ళు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తోడుగా ఉండండి. వాళ్ళ శోధన కాలం మీరు తప్పించండి నాయన. నీ బిడ్డలు నీ వాక్యానికి లోబడినట్టు సహాయం దయచేయమని దేవా, ఈ దినమున ప్రభా, ఈ మొదటి దినమున ప్రభు నా తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డకు కావాల్సిన బలాన్ని దయచండి, ఆరోగ్యాన్ని దయచండి, శోధనని తప్పించమని. మరి ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినమున ప్రభు నీ బిడ్డలందరినీ, కుటుంబాలను క్షేమకరంగా ఉంచండి. రాబోయేటైనా శోధనని కూడా తప్పించమని, నీ వాక్యానికి విలువిచ్చేవారిగా, నీ వాక్యానికి లోబడేవారిగా, నీ చిత్తానికి లోబడేవారు, నీ సేవకులకు లోబడేవారి బిడ్డలుగా మార్చమని, మలచమని. మరి ఈ దినమున ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, శుభకార్యాలు జరుగుతూ ఉంటే వారికి కావలసిన సంతోషాన్ని, సమాధానమే కలుగజేయమని. మరి ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, వ్యాధితో ఉన్నారో నా తండ్రి, ఎవరైతే ప్రభు నా తండ్రి కన్నీళ్లతో ఉన్నారో వారు కన్నీళ్లు తుడిచి దుఃఖం నుండి విడిపించిన ఆయన వారికి ఓదార్పును దయచేయమని. మరి ఈ మాసమంతా కూడా ప్రభు మీ కృపాని, కాపుదల మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.